నాకు వచ్చే 40-50 వేలు ఎక్కడ, నాకు అయ్యే ఖర్చులు 70-80 వేలు అవుతాయి ప్రతి నెల. సో అదనమాట, యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిద్దామంటే అది కొంతమందికి అవుతుంది, బట్ అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. మరి డబ్బులన్నీ ఎలా బ్రో, నీకు 40 వస్తుంది అంటున్నావు కదా, ఇదంతా ఎలా అంటే నాకు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది తెలుసు అనమాట. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అన్న కాన్సెప్ట్ నాకు కొంచెం బాగా తెలుసు. ప్రమోషన్స్ దడ కొడితే ఒకటి నేను నెలకి 2-3 అయినా రావచ్చేమో, 2 లక్షలు 3 లక్షలు రావచ్చేమో, కానీ డబ్బుల కోసం అంత ఇది చేయను. నాకు ఎంత అవసరమో అంతే సంపాదిస్తాను, డబ్బుల మీద నాకు పెద్ద ఆశ ఏమీ లేదు. సో అదనమాట యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి రెవెన్యూ విషయానికి వస్తే. అండ్ ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ నుంచి ఎంత బాగుందో. మనం ఆల్మోస్ట్ ఒక 70% పైకి ఎక్కేసాము కొండపైకి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సన్ రైజ్ అయిపోయింది, ఇప్పుడు మనకి కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. లోకల్ కాఫీ. ఇక ఇక్కడ ఒక ఫ్లాస్క్ లో మొత్తం కాఫీ తెచ్చాడు, వీళ్ళదే ఓన్ గా పండించిన కాఫీ పౌడర్ తో చేసిన కాఫీ. చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఏ కాఫీ పౌడర్ కూడా ఇంత ప్రీమియం స్మెల్ అయితే రాదు.